హాయ్ అండి. నేను మీ ఉషా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజైతే మనం టేస్టీగా అలాగే సింపుల్‌గా చేసుకునేలాగా బేబీ కార్న్ తోటి మంచి రైస్ ఐటెమ్స్ చూపిస్తున్నానండి. ఈ రైస్ ఐటెమ్‌ని వీకెండ్ స్పెషల్‌గా అలాగే మనకెవరన్నా ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఏదన్నా స్పెషల్‌గా చేసి ఇవ్వాలన్నా, అలాగే మన పిల్లలకి లంచ్ బాక్స్‌లో కట్టేయాలన్నా చాలా ఈజీగా త్వరగా చేసేసుకోవచ్చండి ఈ రైస్‌ని. స్వీట్ కార్న్ ఇష్టపడే వాళ్ళకి ఈ రైస్ చాలా టేస్టీగా అనిపిస్తుందండి. బేబీ కార్న్‌తో చేశాను. బేబీ కార్న్ మంచూరియా ఫ్రైడ్ రైస్ అండి ఈ రెసిపీ. ఈ రెసిపీకి మనకు ముందుగా కావాల్సింది బేబీ కార్న్ అండి. ఫ్రెష్‌గా ఉన్న బేబీ కార్న్ తీసేసుకొని వీటిని శుభ్రంగా కడిగేస్తున్నాను. వీటిని శుభ్రంగా కడిగేసుకున్నాక వీటిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలండి. పెద్దగా చేసుకోవద్దు. ఇలా ఇక్కడ చూస్తున్నాను చూడండి మీడియం సైజులో ఉండేలాగా కట్ చేసుకొని రెడీగా పెట్టేసుకోవాలండి. చిన్నగా ఎందుకన్నానంటే మనం రైస్ ఐటెమ్ తినేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ బైట్‌కి మనం ఈ బేబీ కార్న్‌ని టేస్ట్ చేయొచ్చండి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు వేసుకుంటున్నాను. అలాగే మన రుచికి తగ్గట్టు కారం, ఉప్పు వేసుకుంటున్నానండి. కొంచెం స్పైసీ లవర్స్ అయితే స్పైసెస్ అనేటివి ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. అలాగే వేయించి పొడి చేసి పెట్టుకున్న ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. అలాగే నేను తీసుకున్న క్వాంటిటీకి 3-4 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ తీసుకున్నానండి. చివరగా 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసేసి ఫస్ట్ ఈ స్పైసెస్ అలాగే కార్న్ ఫ్లోర్ మొత్తం మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలండి. వీటిని ఇలా చూపిస్తున్నాను చూడండి. కొంచెం నీళ్లు వేసుకుంటూ కోట్ అయ్యేలాగా పూర్తి మరీ ఎక్కువ నీళ్లు వేసుకోవద్దండి. మనం వేసుకున్న కార్న్ ఫ్లోర్ అనేది బైండ్ అయ్యేలాగా ఇలా చేసుకోవాలండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసేసుకుందాము. స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసి మనము ఆయిల్ వేడెక్కాక ఇలా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఒక్కొక్క పీస్ వేసుకుంటూ స్వీట్ కార్న్‌ని నూనెకి సరిపడా వేసేసుకొని బాగా గోల్డెన్ కలర్‌లో వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ వేసుకోవద్దు. నూనెకి సరిపడానే వేసుకోవాలండి. ఒకవేళ మీకు కార్న్ ఫ్లోర్ ఇష్టం లేదనుకోండి, కార్న్ ఫ్లోర్ ప్లేస్‌లో మీరు బియ్యం పిండినైనా వేసుకొని వీటిని ఫ్రై చేసేసుకోవచ్చండి. నేనైతే కార్న్ ఫ్లోర్ వేసి ఫ్రై చేసేస్తున్నాను. ఇలా ఒకవైపు అంతా వేగిపోయాక మరోవైపుకి తిప్పుకొని వీటిని దోరగా ఫ్రై చేసేసుకోవాలండి. ఇవి ఈజీగానే ఫ్రై అయిపోతాయి. మనం మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి బాగా లోపలి వరకు కుక్ అయ్యేలాగా మనం వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయ్యాక వీటిని వడార్చుకోవటానికి ఇలా జారిగట్టలోకి తీసేసుకుంటున్నానండి. చూసారా ఎంత కలర్‌ఫుల్‌గా అనిపిస్తున్నాయో? చాలా టెంప్టింగ్‌గా ఉంటాయండి. వీటిని ఇలాగే అయినా మనం సర్వ్ చేసేసుకోవచ్చండి. ఇలా చేసుకున్నాక పిల్లలకి ఇష్టముంటే కెచప్ తోటి మనం వీటిని సర్వ్ చేసేయొచ్చు. మొదటి వాయి అయిపోయిందండి. నేను దీన్ని పక్కన పెట్టేసి మిగిలిన వాయికి సరిపడా రెండో వాయికి కూడా నేనిక్కడ స్వీట్ కార్న్‌ని ఇలా వేసి వేయించేస్తున్నాను. ఇలా మనం తీసుకున్న స్వీట్ కార్న్ అంతా ఇలా వేయించేసి పక్కనుంచేసుకోవాలండి. ఇప్పుడు మనం రైస్ చేసుకుందాము. నేను ఈ రైస్ చేసుకోవటానికి దీన్ని ఫ్రై చేసాం చూడండి. అదే ఆయిల్‌ని ఒక 2-3 టేబుల్ స్పూన్ వేసానండి. మన రైస్‌కి సరిపడా వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఫ్రైడ్ రైస్ కదండీ! ఫ్రైడ్ రైస్ టెక్స్చర్ రావాలి అంటే ఈ ఆయిల్‌లో ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి కంపల్సరీ వేసుకోవాలండి. అప్పుడే మనకి మంచూరియన్ టేస్ట్ వచ్చేస్తుంది. వెల్లుల్లి వేశాక కొన్ని ఉల్లిపాయలు తీసుకొని కొంచెం సన్నగా కట్ చేసి ఈ ఫ్రైయింగ్ పాన్‌లో వేసి ఉల్లిపాయలని కూడా ఫ్రై చేసేసుకుంటున్నానండి. ఈ ఉల్లిపాయలు కొంచెం వరకు ఫ్రై అయ్యాక ఒక క్యారెట్‌ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. అలాగే ఒక క్యాప్సికమ్‌ని కూడా ఇలా కట్ చేసి వేస్తున్నానండి. అలాగే బీన్స్‌ని కూడా మనం కట్ చేసి ఈ ప్లేస్‌లో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఏ మంచూరియా ఐటెమ్స్ చేసినా మనకి వెజిటబుల్స్ అనేది ఎక్కువ కుక్ అవ్వకూడదు. అలాగే పావు కప్పు బఠానీలు, పచ్చి బఠానీలు తీసుకొని ఇక్కడ వేసి ఫ్రై చేస్తున్నానండి. ఇలా వీటిని గూడా వేసుకున్నాక కొంచెం ఫ్రై చేయాలండి. ఎక్కువ వేయించేసేయద్దు. మనకి 50% ఫ్రై అయిపోతే సరిపోతుందండి. చివరగా కొంచెం కరివేపాకును కూడా వేసేస్తున్నాను. తర్వాత ఇలా మగ్గిపోయాక కూరగాయలు 50% మనం ముందుగానే వండి చల్లారబెట్టుకున్న అన్నాన్ని ఇక్కడ ఈ ఫ్రైయింగ్ పాన్‌లో వేస్తున్నానండి. మనం ఫ్లేమ్‌ని సిమ్‌లో ఉంచేసుకోండి. స్పైసెస్ వేసుకుందాం ఇప్పుడు. మనం తీసుకున్న రైస్ క్వాంటిటీకి తగ్గట్టు కొంచెం
20-25 మిరియాలు తీసుకొని ఇలా పొడిలాగా చేసుకొని ఇక్కడ వేస్తున్నాను. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వెనిగర్, అలాగే 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ వేస్తున్నానండి. చిల్లీ సాస్‌తో పాటు మీ దగ్గర ఉంటే రెడ్ చిల్లీ సాస్ కూడా ఈ ప్లేస్‌లో వేసుకోవచ్చు. గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, అలాగే మనం తీసుకున్న రైస్‌కి సరిపడా ఉప్పు వేసేసి, ఉప్పు మనం వేసుకున్న సాసెస్ అనేటివి ఈవెన్‌గా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలండి. ఈ ఫ్రైడ్ రైస్‌కి ఉప్పు ఎక్కువ పట్టదండి. ఎందుకంటే మనం చిల్లీ సాస్, వెనిగర్, అలాగే ఇలా సాసెస్ వేసాం కదండీ! సో, సాసెస్‌లో గూడా సాల్ట్ ఉంటుంది కదా! సాల్ట్ ఫస్ట్ కొంచెం వేసుకోండి. తర్వాత కావాలంటే మనం టేస్ట్ చేశాక ఉప్పు సరిపోకపోతే మరి యాడ్ చేసుకోవచ్చండి. ఇలా మొత్తం కలిపేసుకున్నాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండీ! మంచూరియా, అదే అండి బేబీ కార్న్ మంచూరియా. ఆ బేబీ కార్న్ మంచూరియాకి ఆడ వేసేసి మనం చల్ల అన్నం వేసుకున్నాం కదండీ! ఆ చల్ల అన్నం ఇలా పొగలు వచ్చేంత వరకు మనము హై ఫ్లేమ్‌లో ఉంచి టాస్ చేసుకున్నామంటే బేబీ కార్న్ మంచూరియన్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి. చాలా చాలా ఈజీయే కాదండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. బేబీ కార్న్ తోటి ఈ మంచూరియన్ ఫ్రైడ్ రైస్. పక్కన మరి ఏ గ్రేవీ ఐటెమ్స్ అవసరం ఉండదండి. ఇలాగే మనం తినేసేయొచ్చు. పిల్లలకి ఇష్టముంటే రైతాతో సర్వ్ చేసేయొచ్చండి. చాలా చాలా టెంప్టింగ్‌గా ఉండే బేబీ కార్న్ మంచూరియన్ ఫ్రైడ్ రైస్ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్‌బ్యాక్‌ని నాకు కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ముచ్చట్లతో, రుచులతో మీ ముందుకొచ్చేస్తుంది మీ ఉష.